సుందరకాండ సుందరంగా ఉందా? మీ 5 క్వాలిటీస్ గోల ఏందయ్యా బాబు? మీరేంటో మీ విధానాలేంటో. వెంకటేష్ గారి సుందరకాండకు ఈ సుందరకాండకు సంబంధమే లేదు. నారా రోహిత్కు హిట్ రాక చాలా రోజులైంది. అసలు ఈ సినిమా అయినా హిట్ ఇచ్చిందా? హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. నారా రోహిత్, శ్రీదేవి, విజయ్ కుమార్, వగని యాక్ట్ చేసిన సినిమా సుందరకాండ. ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా గురించి సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ఇది నాకు నచ్చలేదు. నారా రోహిత్ హిట్ కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే మరి. ఇక సినిమా కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ అలియాస్ నారా రోహిత్కు 30 సంవత్సరాలు దాటిపోయి ఉంటాయి. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అని అతనికి పెళ్లి కాలేదు. ఎందుకంటే తాను చేసుకోబోయే అమ్మాయిలు ఒక 5 క్వాలిటీస్ కావాలంట. అందుకని ఆ క్వాలిటీస్ లేకుంటే పెళ్లి సంబంధాలను రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అవి ఏమిటి? ఆ 5 క్వాలిటీస్ ఎందుకు కావాలనుకుంటాడు? ఆ 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికినా కూడా అతని పెళ్ళికి ఆటంకం ఏమిటి? ఆ పెళ్ళి జరగడానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేదే ఈ సినిమా. కాన్సెప్ట్ మాత్రం యూనిక్గా ఉంది. సాధారణంగా ఇలాంటి ప్రాబ్లం ఎదురైతే మ్యాక్సిమం ఎవరు కూడా పెళ్ళికి ఒప్పుకోరు. కానీ ఈ సినిమాలో పెళ్ళికి ఒప్పుకుంటారు. ఇది సినిమా అనుకోండి, అది వేరే సంగతి. ఆ సమస్య ఏంటో సినిమాలో చూసి తెలుసుకోండి. మనం ముందే ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ని ఊహించగలము. నాకైతే సినిమాలో ఎక్కడ కూడా ఈ సీన్ బాగుంది, ఈ మూమెంట్ సూపర్ అని అనిపించలేదు. సినిమా మొత్తం ల్యాగ్గా, బోరింగ్గా సాగింది. నేరేషన్ అయితే అస్సలు బాగాలేదు. రైటింగ్ దొబ్బింది. ఈ సినిమాలో డైరెక్టర్ కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించి 7th క్లాస్ లవ్ను సీరియస్గా చూపించలేదు. అదొక్కటి నాకు బాగా నచ్చింది. లేదంటే 2nd క్లాస్లో లవ్ను కూడా చూపించేటట్టున్నారు కొంతమంది. నాకు ఈ సినిమాలో ఏమైనా నచ్చాయంటే అవి శ్రీదేవి, విజయ్ కుమార్ను స్కూల్ డేస్లో బాగా చూపించారు. అక్కడక్కడ పంచ్ డైలాగులతో సత్య మరియు గౌతమ్ల కామెడీ కొద్దిగా వర్కౌట్ అయింది, అంతే. ఇక మైనస్ విషయాలకు వస్తే, సాంగ్లన్నీ బోరింగ్. నారా రోహిత్ గారు మీకు అవసరమా డ్యాన్సులు అన్న ఫీలింగ్ కలిగింది. మ్యూజిక్ పరంగా జేమ్స్ అయితే బేకార్. ఉన్న 2 ఫైట్లు సినిమాకు ఏ రకంగానూ యూస్ కాలేదు. ఫస్ట్ ఫైట్ అయితే సెట్టింగ్లో వేశారని నీట్గా అర్థమవుతుంది. అసలు ఆ ఫైట్ అవసరమా మాస్టారు? ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన దానికి 30 ఏళ్ళు దాటిపోయినా కూడా రివెంజ్ తీర్చుకుంటారా? ఇదెక్కడ లాజిక్ అన్నో. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నారా రోహిత్ బాగానే చేశారు. హీరోయిన్ వగని యాక్టివ్గా పర్ఫార్మెన్స్ చేసింది. శ్రీదేవి, విజయ్ కుమార్ కూడా గుడ్. ఆమె మన ప్రభాస్ యొక్క ఈశ్వర్ సినిమాలోని హీరోయిన్. ఇక తర్వాత డైరెక్టర్ సత్యను, గౌతమ్ను, నరేష్ గారిని, బీటీవీ గణేష్ గారిని సరిగా వాడుకోలేదంటాను. టెక్నికల్, సినిమాటోగ్రఫీ కూడా ఓకే. ఈ సినిమాకి మా రేటింగ్ 2.25. మా రేటింగ్ ఎంతవరకు జెన్యున్గా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.